మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనము. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారని తలస్తూ దేవుడు మన ఎడల చూపిస్తున్న కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆదికాండము 4వ అధ్యాయంలో మరి ఇక్కడ ఈ వచనములు మనం చూసుకున్నట్లయితే ఆ అతని తమ్ముడగు హేబేలును కయ్యేనును. హేబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరచువాడు. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఆదాము అవ్వలకు కుమారులుగా మరి ఇక్కడ కయ్యేను రైతు, అదేవిధంగా హేబేలు గొర్రెల కాపరి అని మనకు కనబడుతుంది. ఇక కయ్యేను గారు వ్యవసాయాన్ని సాగు చేసే రీతిగా మనం ఇందులో చూస్తున్నాం. అదేవిధంగా మరి హేబేలు గారు అయితే గొర్రెల కాపరిగా వారి యొక్క వృత్తులను తెలుపుతూ వారిద్దరి భిన్నమైనటువంటి జీవన శైలిని పరిచయం చేస్తుంది ఈ యొక్క వచనం మనకు. ఇది వారి అర్పణల నేపథ్యాన్ని మరియు హేబేలు దేవునికి శ్రేష్టమైన అర్పణ సమర్పించినటువంటి భక్తిపరుణ్ణి సూచిస్తుంది. ఇది ఇక్కడ హేబేలు దేవునికి మంచి అర్పణ, శ్రేష్టమైనటువంటి అర్పణ సమర్పించినట్లుగా మరి మనము చూడగలుగుతున్నాము. హేబేలు మరి దేవునికి నిష్కపటమైనటువంటి శ్రేష్టమైనటువంటి కానుకలను సమర్పించినట్లుగా మనం చూడగలుగుతాం. ఇందులో ఎవరు అంటే హేబేలు గారు. దేవునికి మనము అర్పించే కానుకలు ఏ విధంగా ఉండాలంటే కపటము లేనటువంటివి ఉండాలి. మన హృదయంలో చెడును తీసివేయాలి, కల్మషాన్ని తీసివేయాలి. శుద్ధ హృదయముతో దేవునికి అర్పించే కానుకలుగా, నైవేద్యాలుగా మన జీవితాలు ఉండాలి. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అదేవిధంగా మరి హేబేలు గారు ఎంతో చక్కటి నిష్కపటమైనటువంటి శ్రేష్టమైనటువంటి కానుకలను సమర్పించినట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. మరి కయ్యేను గారు భూమిని సేద్యపరిచినటువంటి వారు. ఆయన భూమిని వ్యవసాయదారుడు. హేబేలు హృదయపూర్వక ఆరాధనకు ప్రతిగా నిలిస్తే కయ్యేను ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. ఇందులో హేబేలు హత్యకు, కయ్యేను చేతిలో మరియు దేవుని శిక్షకు దారి తీసే కథనంగా ఇది మనకు కనబడుతుంది. ఇందులో నా ప్రియమైన వాళ్ళారా, దేవునికి హృదయపూర్వకమైన అర్పణ ఇవ్వడం ఎంతో ముఖ్యము. ఎంతోమంది అనేకమైనటువంటి జీవితాలు దేవుల్లో మార్పు చెంది, రక్షణ చెంది, ప్రతిరోజు దేవుని సన్నిధిలో పాల్గొని మంచి భక్తి శ్రద్ధలు చేస్తున్నప్పటికీ కూడా వారి యొక్క హృదయము దూరం అయిపోతుంది. పరిశుద్ధత లేనటువంటి జీవితాలు, క్రమబద్ధములైనటువంటి జీవితాలు ఎంతోమంది దేవునికి అర్పణగా ఉంటున్నారు, కానీ వారి యొక్క హృదయము దూరంగా ఉంటుంది. వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు దేవునికి మరి దగ్గరగా కాకుండా దూరం అయిపోయే వారిగా ఉన్నారు. తన సహోదరుని ద్వేషించువాడని వాక్యం సెలవిస్తుంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రియమైన వాళ్ళారా, ఏ నరహంతకుని యందును మరి నిత్య జీవం ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. 1 యోహాను పత్రికలో ఉంటుందండి ఇది. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని వాక్యము సెలవిస్తుంది. ఎవరు వింటున్నారు ఈ మాటలు? ఇక్కడ మరి కయ్యేను గారు వారి యొక్క
కయ్యను గారి యొక్క మరి హేబేలును మరి చంపినట్లుగా ముందు వచనాల్లో అధ్యాయాల్లో మనం ముందుకు వెళ్ళిపోతే అనేకమైనవి మంచి సత్యాలు మనకు కనబడతాయి. మరి ఇక్కడ సహోదరుని మనము ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా, నిందిస్తున్నామా, ఏ విధంగా ఉన్నది మన యొక్క ప్రేమ? దేవుని వాక్యము, దేవుని యొక్క మాట ప్రతి ఒక్కరిని కూడా బలపరుస్తుంది, మేలుకొలుపుతుంది, నిత్య సత్యములో మంచి మార్గంలో నడిపిస్తుంది. మనము తోటి సహోదరుని ప్రేమించే వారుగా ఉండాలి. మన మాట, మన బాట, మన యొక్క నైవేద్యము, స్తుతి నైవేద్యము, మనకు దేవుడిచ్చే ఈవులను మనం ఏ రీతిగా మనం ఉపయోగించుకుని దేవునికి అర్పిస్తున్నాము. శుద్ధ హృదయముతో మనం భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధికి వెళ్తున్నామా? మన యొక్క ప్రార్థన, మన యొక్క స్తుతి ఆయనకు చెందుతుందా? మరి ఇక్కడ తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అంటండి. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగురా అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి విరుద్ధమైనటువంటి పనులు ఎవరైతే చేస్తారో వారికి నిత్య జీవం ఉండదు నా ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ మరి శాపము, మరణము యొక్క కయ్యేను గారు ఏబేలు నుంచి ఈ యొక్క అధ్యాయంలో ప్రారంభమైనట్లు మనం చూస్తున్నాం. నా ప్రియమైన వాళ్ళారా, మనము దేవునికి మంచి అర్పణ అర్పించేవారిగా ఉండాలి. మన ఈ భూలోకంలో ఎటువంటి పని చేసినా, పాపము చేసిన దాని మీదుగా ఈ లోకములో మరి చెమటూర్చి పని చేసుకోవాలని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఈ క్రమబద్ధంలో ఇక్కడ ఈ వచనములో మరి కయ్యేను గారిని చూస్తున్నాము, హేబేలు గారిని చూస్తున్నాం. ఇక్కడ హేబేలు గారు గొర్రెల కాపరి, చూసారా? అదేవిధంగా కయ్యేను గారు భూమిని సేద్యపరచువాడు. మరి ఈ సమయంలో ఈ మాట వింటున్నటువంటి మీరు నా ప్రియమైన సహోదర, సహోదరి, మీరు ఏ స్థలంలో ఉండి, ఏ ప్రదేశంలో, ఏ యొక్క దేశంలో మీరు పని చేస్తున్నారో మనం అదే రీతిగా ఇక్కడ హేబేలు గారు అర్పించినటువంటి అర్పణ మన జీవితంలో ఉండాలి. కయ్యేను గారు అర్పించినటువంటి అర్పణ వల్లే ఉండకూడదు. అసూయతో, శాపాలతో, పై భక్తితో మనం ఉండకూడదు. హేబేలు గారు అర్పించినటువంటి నిష్కపటమైనటువంటి శ్రేష్టమైనదిగా మన యొక్క అర్పణ మనకు దేవునికి చెల్లాలని ఈ యొక్క వాక్యము మరి బోధిస్తుంది. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.